గీసుగొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 57వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ 2024-25 పోటీలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. క్రీడా రంగంలో యువత ప్రతిభ కనపరచాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. మన భారత సాంప్రదాయ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ క్రీడలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. ఖోఖోలో పాల్గొంటున్న బాలికలకు బాలులకు విష్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చింది కాదు. ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయంలోనే ఒక భాగమైంది ఈ క్రీడ. అది ఈ మధ్యకాలంలో కొంత ప్రోత్సాహం తగ్గింది అని చెప్పి చెప్పచ్చు. ఇంతకుముందే సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను వాస్తవంగా వీడికి వచ్చేవరకు కూడా ఇది ప్రభుత్వ పరంగా కొంతసారి నిర్వర్తిస్తున్నారు అనుకున్నాను, భాగంలోనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారని అనుకున్నాను. కానీ ఇంట్లో సాంప్రదాయబద్ధమైన ఈ ఖోఖోను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మన దగ్గర చూస్తే ఖోఖో, అదేవిధంగా కబడ్డీ, ఈ రెండు మన సాంప్రదాయ క్రీడలు. బతుకమ్మ కథ ఇచ్చేదో అప్పట్లో ఈ కార్యక్రమాలకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామం నుండి కూడా ఆడిచ్చి ఆ రోజున్న తహసీల్ అనొచ్చు, తహసీల్లో అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వర్తించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక రకంగా ఇది నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భంలో సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు దీన్ని ప్రోత్సహించడానికి ఇవాళ అల్లం బాల్ కిషోర్ గారు, వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు కూడా 11 లక్షలతోటి ట్రాక్ను కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా నేను అంతకుముందు ఎప్పుడు చూసినా మామూలుగా నేచురల్ గ్రౌండ్ మీదనే ఆడేవాళ్ళు. కానీ ఇవాళ నేను అనుకోవడము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా సోదరుడు రాఘవరెడ్డి గారిని, వాళ్ళ టీంను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను.